ప్రోటీన్స్, ఫైబర్స్ అలాగే విటమిన్స్ సమృద్ధిగా ఉండే పెసరపప్పుతో కిచిడీని ఎలా చేసుకోవాలంటే దీన్ని ఫస్ట్ దోరగా వేయించుకోవాలి. ముందుగా ఒక 2 కప్స్ రైస్ వేసుకోవాలి. 2 కప్స్ రైస్కి దోరగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి 1 కప్పు. సో ఈ రెండు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఇలా తాలింపు ఫ్రై అయ్యాక అన్ని స్పైసెస్ వేసుకొని నెక్స్ట్ టొమాటోస్ వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ అండ్ పెసరపప్పు. స్పైసెస్ అన్నీ బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇవి. సో దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లగా అయ్యాక వేడి కిచిడీ అనేది రెడీ అయిపోయింది. సో వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ పెసరపప్పు కిచిడీ అనేది తినడం వలన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే ఒంటికి చలువ చేస్తుంది. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. సో వేడి పెసరపప్పు కిచిడీలో కొంచెం ఆవకాయ అనేది వేసుకొని తింటే బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంట ఆకు. దీనికి ఎందుకు ఇలా పేరు వచ్చిందంటే గౌరీదేవి తన చెల్లెలతో కలిసి ఒక వనంలో ఆడుకుంటున్నప్పుడు రజస్వల అవుతుంది. ఆ సమయంలో నేలపడిన రక్తపు బొట్టు వల్ల ఒక మొక్కగా ఆవిర్భవిస్తుంది. సో ఆ సమయంలో అలా మొక్కగా ఆవిర్భించిన వెంటనే మొక్క గౌరీదేవిని అడుగుతుంది నా వల్ల ఉపయోగం ఏంటి అని. సో గౌరీదేవి ఏమని చెప్తుందంటే ఈ గోరింటాకుని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి సౌభాగ్యాన్ని, సంతోషాన్ని కలుగుతుందని. రామాయణం ప్రకారం సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు తన బాధనంతటిని గోరింటాకు చెట్టుని చెప్పుకునేది. గోరింటాకు చెట్టు శ్రీరాముడు వచ్చి రావణుని సంహారం తర్వాత సీతాదేవి ఇంటికి వెళ్ళేటప్పుడు తను గోరింటాకు చెట్టుకి కృతజ్ఞతలు చెప్తుంది. ఆ విధంగా ఒక వరం కూడా ఇస్తుంది. ఎవరైతే గోరింటాకును పెట్టుకుంటారో వాళ్ళకి సంతోషం, సౌభాగ్యం కలగాలి అని అమ్మవారు వరాన్ని ఇస్తుంది. సో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కూడా. ఇది ఎర్రగా పండాలంటే ఇందులో కొంచెం చింతపండు వేయాలి. చింతపండు, కొంచెం పెరుగు, కొంచెం షుగర్ వేసుకొని గ్రైండ్ చేయాలి.
ఓకే.